వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. కిందటి క్లాసులో మనం కృష్ణ పరమాత్మ 3 రకాలైనటువంటి యోగాల గురించినటువంటి విషయాలు చెప్పిన తరువాత వాటిల్లో ఉండడమే మానవుడు యొక్క, వాటిల్లో ఉండి ఆయన్ని పొందడం మానవుడు యొక్క కర్తవ్యం అని చెబుతూ, వాటిల్ని ఎవరైతే అశ్రద్ధ చేసి గుణాలలో పడి ఇంద్రియ భోగాలకి ఇదైపోతూ ఉంటారో వాళ్ళు జనన మరణ చక్రం అనే దానిలో ఇరుక్కుపోయి ఎప్పటికీ పరమాత్మకు దూరంగా ఉంటున్నారు అనే వాటి చెప్తూ, అలా కాకుండా ఎవరైతే వాడు జన్మించినటువంటి వర్ణము, వారు అనుసరిస్తున్న ఆశ్రమము, దాని యొక్క అధికారంతో ఎవడు ధర్మాన్ని దృఢంగా నమ్ముతూ వాడి జీవితాన్ని కొనసాగిస్తున్నాడో వాడు గుణవంతుడు అనేటువంటి పేరు పొందుతాడని చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైనా తనకి అర్హత లేని ఉన్నతి పదవికి ఎగబాకటం దోషం అని చెప్పాడు. తర్వాత ఈ గుణదోష నిర్ణయం చేయడం అనేది ఆ వ్యక్తికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఆధారపడి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇక వస్తువుల విషయానికి వచ్చేటప్పటికి మామూలుగా వస్తువులు అన్నీ కూడా మంచివే, ఏ వస్తువు చెడ్డది కాదు. అయితే వస్తువుని బట్టి, కేవలం వస్తువుని చూసి ఇది గుణవంతమైంది, ఇది దోషమైంది అని అనడం తప్పు అని చెప్తున్నాడు. దానికి వేరే 3 కారణాలు చెప్తున్నాడు ఆయన. దాన్ని నిన్న మనం కొంతవరకు చూసాం. ఏమిటంటే ఉపయోగించేవాడిని బట్టి వస్తువు యొక్క లక్షణం మారుతుంది. రెండోది ఆ వస్తువుని ఎలా సేకరిస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 2 విషయాలు నిన్న మాట్లాడాం మనం. దాని విషయంగా మనం మాట్లాడుకుందామని చెప్పి అనుకున్నాం కూడా యాక్చువల్గా. సో వివరణ కొంత కావాలి. సో ఇప్పుడు ఒక వస్తువు ఏ వస్తువు ప్రమాదకరమైంది కాదు, కానీ దాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి అది మారుతుంది అని చెప్పి అనుకున్నాం మనం. దానికి ఉదాహరణగా మన స్మార్ట్ ఫోన్ల వ్యవహారం చూడటం జరిగింది. ఓకే, అలా కాకుండా ఇంకొక ఉదాహరణ కూడా చూసుకుందాం. ఎందుకంటే ఈ విషయం మనకి గట్టిగా దృఢంగా మన మనసులో నాటుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన మానవ జీవితంలో నడుపుకునే విధానానికి ఇవి మనకి మార్గదర్శకాలుగా ఉన్నాయి. అందుకని ఈ 3 విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండడం అవసరం. మిగతా ఏం నేర్చుకోలేదు వదిలేసాయి. భగవద్గీతలో వీటి ప్రస్తావన ఎక్కువగా రాలేదు, ఉద్ధవ గీతలోనే వస్తోంది. అర్థమైందన్న? సో అందుకని ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని మనం ఆ విషయ వస్తువుల యొక్క వాటి గుణాలు, వాటి యొక్క దోషాలు, వీటిని ఎలా నిర్ణయం చేయాలి అనే దానికి 3 ప్రాతిపదికలు చెప్తున్నాడు. ఒకటేమిటి, ఉపయోగించేవాడిని బట్టి వస్తువు యొక్క ఇది మారుతుంది. అలాగే ఆ వస్తువుని ఎలా సేకరించాడనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మూడోది వినియోగ విధానం, దాన్ని ఉపయోగించే విధానం, దాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి చెప్తాం జరిగింది. సో ఈ 3 విషయాలు ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఉపయోగించేవాడిని బట్టి ఉంటుంది అనేది, దానికి సెల్ ఫోన్ మనం చూసాం. ఇది కాకుండా ఇంకొక ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, సపోజ్ ఒక కత్తి ఉందనుకోండి, ఖడ్గం పెద్దది. ఓకే, అది వరకు రాజులు యుద్ధం చేసి శత్రువులను చంపడానికి, లేక ఎవరైనా తన యుద్ధంలో ఓడించడానికి వచ్చినప్పుడు ఆత్మరక్షణ కోసం ఆ ఖడ్గాన్ని వాడేవాడు. వాడిని ఖడ్గధారి అనేవాడు. ఓకే, అయింది కదా. తర్వాత ఆ విధంగా కత్తిలో ఏమీ ప్రాబ్లం లేదు. దయచేసి వినండి, కత్తిలో ఏ ప్రాబ్లం లేదు. దాన్ని ఎలా వినియోగించుకుంటున్నాం అనే దాని మీద ఆధారపడుతోంది. తర్వాత రెండోది, అదే కత్తిని మనకి దెబ్బ తగిలింది, లేదా బొక్క ఇరిగితే సర్జరీ చేసి మనకి ఆ కాలు తీసేయడమో లేకపోతే అతికిచ్చి కుట్టడమో ఏదో చేయాలి. దానికి అటువంటిదే ఇంకా షార్ప్ అయిన కత్తి కావాలి కదా, చాకు. ఏనా అక్కడ అది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు అక్కడ కత్తిలో తేడా ఉందా, వాడుతున్న విధానంలో ఉందా? తర్వాత 3వ రకంగా ఇంకా ఆలోచన చేద్దాం. రోజు మనం తెల్లారు లేచేటప్పటికి వంకాయలు తరుక్కున్నదే
చికెన్ దరుక్కున్నా అదే, చేపలు తరిగినా అదే కత్తి. అర్థమవుతుందా? ఇప్పుడు ఉన్న ఒక కత్తికి ఎన్ని రకాలుగా వాడుకుంటున్నామో ఆలోచించండి. అన్నీ ఉపయోగమైనవి. ఇది కాదు అసలు నువ్వు మహానుభావుడి, బాగా మందు ఇవన్నీ అలవాటు ఉన్నాయి, నీ దగ్గర కూడా కత్తి ఉంటుంది. ఎప్పుడు ఎవడైనా నువ్వు నీకు చెప్పిన మాట ఎదురు తిరిగితే వెంటనే వాడిని వేసేయడానికి, అప్పుడు కూడా కత్తి ఉపయోగపడుతోంది. కానీ అది ఎందుకు ఉపయోగపడుతోంది? దుర్మార్గానికి ఉపయోగపడుతుంది కదా. కాబట్టి ఒకే కత్తి వాడుకున్న మనుషుల విధానాన్ని బట్టి మారిపోతోంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఉపయోగించుకునే వాడిని బట్టి ఉంటుంది. అంటే డాక్టర్ గారు వాడుకుంటే ప్రాణరక్షణకు ఉపయోగిస్తుంది. డాక్టర్ గారు ఏనన్నా ఇంట్లో గృహిణి వంట చేస్తోంది, ఆహారం తినడానికి ఉపయోగపడుతోంది. రాజుగారు యుద్ధం చేస్తున్నాడు ధర్మరక్షణ కోసం, ప్రాణరక్షణ కోసం, ఆ విధంగా ఉపయోగపడుతుంది. మర్డర్ చేస్తున్నాడు ఒకడు, డబ్బుల కోసమో ఆస్తుల కోసమో దేనికోసం మర్డర్ చేస్తున్నాడు, వాడు దానికోసం ఉపయోగిస్తాడు. సో ఉపయోగించుకునే వాడిని బట్టి ఆ వస్తువు మంచిదా అని చెప్పాలి. అంతేగాని కత్తి చూడంగానే అమ్మో ఇది ప్రమాదం, ఇది మర్డర్ చేస్తానికి ఉపయోగపడుతుంది అంటాం తప్పు. కత్తితో మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు విషయం అర్థమైంది కదా, రైట్. ఇకపోతే 2, వస్తు సేకరణ విధానంలో వస్తువు మంచిదా కాదనేది తెలుసు. వస్తు సేకరణ, సపోజ్ ఇక్కడ ఆశ్రమంలో, ఊరికి ఉదాహరణకు చెప్తున్నా, ఆశ్రమంలో ఏవో కొన్ని వస్తువులు ఉంటాయి కదా, తెచ్చి పెడుతూ ఉంటాం. అది మీ ఇంట్లో లేదు, నువ్వంటే నువ్వు ఎదుర్కొన్నా అనుకున్నాను, బాధపడకరా అయ్యా, ఊరికి ఉదాహరణకు చెప్తున్నా, సరేనా? మీ ఇంట్లో లేదు, ఇక్కడ ఆశ్రమంలో 2-3 అనవసరంగా కనపడుతున్నాయి. సో 2-3 రోజులు ఎవరు దాన్ని పట్టించుకోవట్లే, ఎందుకంటే మా వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఆశ్రమంలో. వేసిన వస్తువు వేసిన చోట మర్చిపోయి వెళ్ళిపోవడం వాళ్ళకి అలవాటు. సస్తే దాన్ని తీసి లోపల పెట్టరు. అదే వాళ్ళంటే వాళ్ళు హడావిడిలో ఉంటారు, వేరే దురుద్దేశం ఏం లేదు. ఓకే, సో అలా మర్చిపోయినప్పుడు 2 రోజులు వచ్చావు, నువ్వు వచ్చిన తర్వాత 3వ రోజు చేసినట్టు వెళ్తూ తంకన పెట్టుకెళ్ళిపోయావు. ఇప్పుడు ఆ వస్తువు నువ్వు సేకరించడంలో మంచి పద్ధతి ఉందా, చెడు పద్ధతి ఉందా? అర్థమైందా? ఇటు మా ఇక్కడ జరిగిందే చెప్తా నీకు. ఇక్కడ మేమేదో చెట్టు కొడుతున్నాం, ఆశ్రమంలో ఉన్న గొడ్డలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాం. మా వాళ్ళు ఇచ్చారు ప్రాంప్ట్గా, వాళ్ళు చెట్లు కొట్టారు, ఆ గొడ్డలు అక్కడ పెట్టారు. మా వాళ్ళు దాని వెనక్కి తిరిగి చూడలే, సాయంత్రం పెడుతూ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అంటే వాడు అలా తీసుకెళ్ళడానికి సహకారం చేసింది ఎవరు? మేమే. అర్థమైందన్నా? కాబట్టి వస్తు సేకరణ విధానంలో బట్టి కూడా ఆ వస్తువు మంచిదా, గొడ్డలతో చెడ్డదని అంటావు నువ్వు, కాదు కదా. సో అందువలన దానివలన ఆ విధంగా మారుతుందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే ఇవాళ విషయంలోకి వద్దాం. నిన్న మాట్లాడిన దానికి వివరణ చెప్పాను. ఇప్పుడు ఇవాళ విషయంలోకి వస్తే, వస్తువులన్నీ సమానంగా ఉన్నా, అంటే ఇందాక చెప్పాడు కదా, వస్తువుని యాజ్ ఇట్ ఈజ్గా చూసి అది మంచిది చెడ్డదనడం తప్పు. దాన్ని సేకరించేవాడు చేస్తున్న పద్ధతి, దాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి వస్తువు యొక్క మంచి చెడ్డ నిర్ణయం చేయాలని చెప్తున్నాడు. అలాగే దానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వస్తువులన్నీ సమానంగా ఉన్నా, ఏ వస్తువులో లేదురా నాన్న, ప్రపంచంలో దేంతోనూ తప్పు లేదు, వాడుకుంటున్న వాడి మనస్సును బట్టి ఉంటాడు. ఇది నిర్ణయం. అందుకని నీ మనసు పెట్టి నువ్వు దాన్ని మంచిగా వాడుకుంటే అది మంచిగా వస్తుంది ఫలితం, చెడ్డగా వాడుకుంటే చెడ్డ ఫలితం వస్తుంది. అది కాబట్టి ఇప్పుడు వస్తువులన్నీ సమానంగా ఉన్నా, శుద్ధము అశుద్ధము అంటే శుద్ధిగా ఉంది, అశుద్ధంగా ఉంది. అశుద్ధంగా అంటే మలినంగా ఉందని అర్థం. ఓకే, తర్వాత ఉచ్చం నీచం, ఇది మంచిది ఇది చెడ్డది అనడము. తర్వాత గుణము దోషము, ఇది మంచిది ఇది దోషభూయిష్టమైంది అనడము. తర్వాత శుభం అశుభం, ఈ వస్తువు ఉంటే శుభం అండి, ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోండి. మనకి టీవీల నిండా యూట్యూబ్లో చెప్తూ ఉంటారు, మీకు సకల దోషాలు పోతాయి, ఈ ఒక్కటి చేస్తే సాయంత్రానికి మీ ఇంట్లో బంగారం కురుస్తుందని. మొన్న ఎవడో యూట్యూబ్లో పెట్టాడు, సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. మీరు అదేదో ఒక మిశ్రమం తయారు చేసేసి వెల్లిపాయ నూరి, తర్వాత అందులో కాస్త నిమ్మకాయ పిండి, తర్వాత తినే సోడా కలిపేసి కనుక అది పొంగుతూ వస్తుంది, దాన్ని పులిపిరికాయల మీద వాట్స్ పెడితే 5 నిమిషాల్లో ఊడిపోతుందని చెప్పాడు. అర్థమైందా? అది శుద్ధ అబద్ధం. వాడు ఎవరిని మోసం చేయడానికి అది యూట్యూబ్లో పెట్టాడో నాకు తెలియదు.
ఇట్లాంటివి 100% వస్తున్నాయి వాట్సాప్లో. సో ఇవి విన్న వాళ్ళందరూ ఏం చేయాలి, జుట్టు పీక్కుని ఏం చేయాలో తెలియక మాట్లాడుతున్నారు. తర్వాత హెడ్డింగ్ ఒకటి పెడతారు, అసలు దాంట్లో ఆ సబ్జెక్ట్ ఉండదు. చాలామంది రాస్తూ ఉంటారు, నువ్వు పెట్టిన హెడ్డింగ్ ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి, ఎందుకు మోసం చేస్తున్నావు అని. సిగ్గుతరం లేదు, మోసం చేయాలి, క్యాప్షన్ పెట్టాలి, నడపాలి. ఈ మీడియాలో కూడా జరిగేదే పని ఇది. ఏనా? సో ఇక్కడ ఇప్పుడు ఇది మంచి చెడు అనడానికి ఏముంటుంది, ఆ వాడి చూడగానే పడిపోయి చదివేంతగా నువ్వు ఉత్సుకత దాంట్లో తయారు చేయడం, దానిలో చెప్పేది ఏమి ఉండదు. ఈ విధంగా తర్వాత శుభం అశుభం, మంచి చెడు, ఇటువంటి మాటలన్నీ కూడా ద్వంద్వం రెండు మాట్లాడతాం కదా, ఇవన్నీ కూడా వస్తు వినియోగ విధానం మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు మూడో పాయింట్, ఇందాకేమంటున్నాం, ఉపయోగించేవాడి గురించి వస్తువు యొక్క గుణం మారుతుందని చెప్పాం. రెండోది అది సేకరించే విధానాన్ని బట్టి మారుతుందని చెప్పాం. ఇప్పుడు మూడోది వినియోగ విధానం మీద, దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనే దాని మీద ఉన్నది. ఇప్పుడు ఇందాకడ ఉదాహరణలోకే వద్దాం. డాక్టర్ గారు వాడిన కత్తి ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగపడింది. ఏనన్నా, నువ్వు మందు తాగి మర్డర్ చేసేదానికి, మర్డర్ చేయడానికి ఉపయోగపడింది అదే కత్తి. ఇంట్లో వంట చేసుకోవడానికి, కూరలో చికెన్ దొరుకుకోవడానికి కావాల్సింది కత్తి పెట్టి దానికి ఉపయోగపడింది. సో ఇప్పుడు నువ్వు వాడుకునే విధానాన్ని బట్టి ఆ వస్తువు యొక్క మంచి చెడ్డ, శుభం అశుభం ఇవన్నీ వస్తున్నాయి. అంతేగాని వస్తువుకి ఏమీ లేదు. పరమాత్మ చెప్పేది కూడా అది, ప్రకృతిలో కనపడే దేని యందు దోషం లేదు ఆయన సృష్టిలో. దాన్ని చూసి అర్థం చేసుకునేవాడి బుద్ధిని బట్టి ఉంది, దాన్ని వక్రంగా వినియోగించుకునేవాడి గుణాన్ని బట్టి ఉన్నది. తర్వాత వీడి యొక్క దొంగ నేచరు అర్థమైందా, వీడు కుటిలుడు కల్మషమైన భూయిషమైనటువంటి మనసుకు వెళ్ళినాడు, వీడు వాడి చేతిలో పడితే అది పాడైపోతుంది. సో వీళ్ళు ఆ వస్తువుని వినియోగం చేసుకునే దాన్ని బట్టి దాన్ని మనం అరే కత్తి ముట్టుకోకురా అని అనే పరిస్థితి. అర్థమైందన్న. సపోజ్ ఇంకొక ఉదాహరణ చెప్దాం. సపోజ్ ఇంట్లో అది వరకు ఇప్పుడు కరెంట్ లైట్లు వచ్చినాయి, అది మా చిన్నప్పుడు అయితే బుడ్డి దీపాలు పెట్టుకునేవాళ్ళం. చిన్నది బుడ్డి దీపం, కిరసనాయిలు ఉండేది, ఒత్తి వెలిగేది. తర్వాత పెద్దదైతే కొద్దిగా లాంతరు, ఇవన్నీ ఉండేవి. ఆ బుడ్డి దీపం వెలుగుతున్నప్పుడు ఉందనుకో, ఇప్పుడు మన భాస్కర్ గారు కూతురు లాంటి వాళ్ళు వెళ్ళి ఇట చేయి పెట్టి వస్తూ ఉంటారు, దాని మీద కాస్త వేడి తగలంగానే చేయి తీస్తూ ఉంటారు. ఒక్కోసారి ఆ దీపం ఆరిపోతుంది, ఇంట్లో వేరే లైట్ ఉండదు. అందుకని తండ్రి ఏం చేస్తాడు, తప్పే ఆడొద్దు అని చెప్పి, మా బాబాయ్ నా ఇంట్లో జరిగింది అది చెప్తున్నా. మా పిన్న తండ్రి గారు వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాడు, వద్దురా వాడు చెయ్యొద్దు అది అని. మా తాతగారి ఇంట్లో గ్రామంలో ఎక్కడో నా చిన్నప్పుడు చెప్తుంటే వాడు వినడల్లా చేస్తున్నాడు. సరే ఏం చేశాడు, రెండోసారి దీపం వెలిగించారు. వెలిగించిన తర్వాత ఈయన పక్కన కూర్చుని ఏం చేశాడంటే, వాడి చెయ్యి ఆ దీపం మీద పట్టుకుని గట్టిగా పెట్టాడు. దెబ్బతో ఇది కాలిపోయి బొక్కబడింది. అప్పుడు వెన్నపోస రాసి, చెప్తే విన్నావా, వినలేదు కదా, ఇది జరిగిందని చెప్ప. ఇప్పుడైనా సరే నేను చెప్తున్నా, తప్పు చెప్పేటప్పుడు వాడు వినకపోతే దానికి దండన చూపించాలి. అప్పుడు కానీ ఇది నేను చేసేది తప్పు అనే విషయం పిల్లవాడికి అర్థం కాదు. మీరు వాడు తే అనగానే నువ్వు తూ అంటమే వెంటనే. ఈ విధంగా పెంపుకుంటూ వస్తే వాడికి అసలు తప్పు చేస్తున్నాను ఎట్లా తెలుస్తుందండి. నేను విమర్శించడం లేదు, దయచేసి మీ పిల్లల భవిష్యత్తు గుర్తులో పెట్టుకుని ఆలోచించండి. అర్థమైందన్న. సో ఈ విధంగా వస్తు వినియోగ విధానం మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఇప్పుడు 3 రకాలు చెప్పడం అయిపోయింది. వస్తువుగా ఏ దోషం లేదు. నేనన్నా మళ్ళీ చెప్తున్నా 3 సార్లు, ఉపయోగించే విధానాన్ని బట్టి, ఉపయోగించుకునే వాడిని బట్టి ఉంటుంది. తర్వాత ఏ విధంగా ఆ వస్తువును వాడు సేకరించాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 3 వినియోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అంతేగాని వస్తువులకి ఏం లేదు. అలాగే పరమాత్మ ప్రకృతిలో సృష్టించబడిన దానికి దేనికి తప్పు లేదు. ఆఖరికి మనకు కూడా మనం కూడా పవిత్రమే, ఆయన్మానం లేదు. కాకపోతే ఆ జ్ఞానం మన దగ్గర మిస్ అయింది, అంతే. అదొక్కటే పాయింట్. శరీరాన్ని నమ్ముకుని శరీరంలో ఉన్న ఇంద్రియాలు చెప్తున్నటువంటి వాటి వెనకాల పరిగెత్తికెళ్ళి అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఈ రకంగా వెళ్ళిపోతాం. ఇంకొక ఉదాహరణ మంచిది చెప్తాను మీకు. ఏంటంటే మామూలుగా హోమియోపతిలో నక్స్వామ్ అనే ఒక మందు ఉంది. దాని తెలుగు పేరు ఏమిటంటే విషముష్టికాయ. విషముష్టికాయ నుంచి ఆ మందు తయారవుతుంది. దాని పేరులోనే విషం ఉంది, అది విషం, అనుమానం లేదు. ఏనన్నా. అయితే అది
మామూలు పరిస్థితుల్లో మలబద్ధక సమస్యతో బాధపడేవాడికి మందుగా పనిచేస్తుంది. అదే అతిసారం అనగా మూత్రాలు మోషన్స్తో బాధపడే వాళ్ళకు కూడా అది మందు పనిచేస్తుంది. 2 విధాలుగా పనిచేస్తుంది. ఉత్తిగా తీసుకుంటే అది విషం, చచ్చిపోతావు. తర్వాత ఇప్పుడు ఆ మందు మీరు గట్టిగా చెప్పాలంటే కొద్దిగా ప్రవేశం ఉంది కనుక చెప్తున్నా, ఆ మందు వర్తమాన సమాజంలో అత్యంత ఖరీదైనటువంటి అలవాట్లు కలిగిన మగవాళ్ళకి, అది మేల్ మందు, అది ఇట్ ఈస్ ఎ ప్రెడామినెంట్లీ మేల్ మెడిసిన్. వర్తమాన సమాజంలో 3 మాలకి, మగువ, మాంసము, మద్యం, ఈ 3టికి లొంగిపోయి రకరకాలుగా కాస్ట్లీ ఫుడ్ తింటూ కాస్ట్లీగా బతుకుదాం అనుకునే వాళ్ళు సఫర్ అయ్యే అన్ని సఫరింగ్స్కి ఆ మందు పనిచేస్తుంది. దీనికి ఏమంటారు మీరు చెప్పండి? కేవలం అది విషముష్టికాయ, విషం. అది మరి నీకు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, మోషన్స్ విరోచనాలు జరుగుతుంటే అతిసారం దాన్ని తగ్గిస్తుంది. తర్వాత నీకున్న దుర్లక్షణాలు, రాత్రిపూట నిద్ర పట్టకపోవటం, ఎసిడిటీ, హార్ట్ బర్న్, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్. దానికోసం ఏవో జలుబు చిల్చో అవన్నీ వేసుకోవటం, ఇవన్నిటికీ ప్రాబ్లం మూల కారణం సాల్యూషన్ నక్స్వామ్లో ఉంది. సో ఇప్పుడు ఆ వస్తువు మంచిదనాలా చెడ్డదనాలా? ఉత్తిగా తీసుకుంటే విషయం, అనుమానం లేదు అందులో. కానీ పొటెంటైజ్ చేసి దాన్ని మందులోగా వాడుకునేటప్పటికీ ఇన్ని రకాల గుణాలు వస్తున్నాయి. అట్లాగే మనం తాచుపాము యొక్క విషం ఉన్నది. ఆ తాచుపాము యొక్క విషాన్ని హోమియోపతిలో చేసుకుని ప్రాణం కాపాడటానికి వాడుకోవచ్చు. పాము కరిచినప్పుడు దాన్ని వాడచ్చు, న్యూట్రలైజ్ చేస్తుంది. లెకతిస్ అర్థమైంది బేటా? సో అందువలన వస్తువులో ఏ దోషం లేదు, పరమాత్మ మనకి మంచి ఆలోచించి పెట్టాడు. కానీ దాన్ని నువ్వు నీ యొక్క కుటిల బుద్ధితో వక్రంగా వాడుకోవటం వలన దుష్ఫలితాలు వస్తున్నాయి. విషయం అర్థమైంది కదా? ఓకే, ఇంక ముందుకెళ్దాం. అయితే వస్తు పరీక్ష కూడా అవసరమే కార్యాన్ని బట్టి. ఇప్పుడు వస్తున్నాడు అంటే ఆ వస్తువుగా దానికి ఏమి దోషం లేకపోయినా దాన్ని నువ్వు పరీక్ష చేయాలి. ఇప్పుడు నక్స్వామిక దేనికి వాడుతుంది అనేది పరిచయాలు. కాబట్టి అక్కడ కార్యం అంటే ఏమిటి? సపోజ్ నీకున్న ప్రాబ్లం మోషన్స్, కాన్స్టిపేషన్, హార్ట్ బర్న్, కడుపులో మంటలు, తర్వాత విరోచన బద్ధకం, ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఆ అలవాట్లు ఉన్న వాళ్ళకి వస్తుంది. దాన్ని బట్టి ఇవన్నీ ఆలోచించి దాన్ని ఏం వాడుతున్నావో దాన్ని బట్టి ఈ మందు దేనికి వాడుతున్నావు ఇన్ని రకాల విషయాలకు వాడచ్చు. కాబట్టి వస్తు పరీక్ష అవసరం కార్యాన్ని బట్టి. మనం దేనికోసం వాడుతున్నామో పర్పస్ కోసం దాన్ని బట్టి ఆ వస్తువు యొక్క పరీక్ష, ఇది మంచిది ఇది కాదు. సపోజ్ ఉందనుకోండి, మామూలుగా అదివరకట్లో రోజుల్లో వైద్యం చేసుకునేవాళ్ళు, జబ్బు వస్తే ఆయుర్వేదం నడిచేది. ఆయుర్వేదం నడిచినప్పుడు పథ్యము అని చెప్పి పెట్టేవాళ్ళు. అంటే నువ్వు నిషిద్ధంగా కొన్ని తినకూడదు. ఆ మందు వేసుకున్నప్పుడు గోంగూర తినకరా అయ్యా, వంకాయ తినకరా అయ్యా, దుంపకూరలు తినకరా అయ్యా అని ఇటువంటి రెస్ట్రిక్షన్ పెట్టేవాళ్ళు. ఎందుకండి? అది వేస్తున్న మందుకి ఈ తింటే కనుక నీ బ్యాడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ పరీక్ష చేస్తున్నారా లేదా? వస్తు పరీక్ష. అది కాయగూర విడిగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడు తినచ్చు, కానీ వైద్యంలో ఉన్నవాడు చేయకూడదు. అందుకని ఇక్కడ మా దగ్గర ఏం చేస్తూ ఉంటాం, ఇక్కడ మా దగ్గర మందులు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉల్లిపాయ, వెల్లిపాయ, మసాలా, మాంసం ఇవి మానేయమని చెప్తాం. ఎందుకని? ఆ మందుని ఉపయోగించుకునే విధానంలో నువ్వు పాటించినటువంటి అజాగ్రత్తలు పనిచేయకుండా అవుతాయి. అర్థమవుతుందా? కాబట్టి వస్తువుగా కాదు, అప్పుడప్పుడు అది మంచిదా కాదా. ఇప్పుడు నక్స్వామిక ఉంది, కనబడిన దానికన్నా నక్స్వామిక వేసేస్తామా? నక్స్వామిక ఏ గుణాలకు పనిచేస్తుందో దానికి వెయ్యాలి. అది వస్తు పరీక్ష. అర్థమైందా? తర్వాత ఇది యోగ్యమా కాదా అనేది స్వాభావిక ప్రకృతిని నియంత్రిస్తుంది. అంటే ఇప్పుడు ఇది వాడడం అనేది నక్స్వామిక ఉదాహరణ తీసుకుందాం. ఈ నక్స్వామిక విషముష్టికాయ ఈ మందు వాడటం అనేది నీ యొక్క స్వాభావిక ప్రకృతి ఏమిటి? నీకున్న 3 లక్షణాలు చెప్పాం కదా, 3 M's. మందు, మగువ, మదిర. ఓకే, మందు, మగువ, మాంసం
ఈ 3 ఉన్నాయి కదా. ఈ 3 ఉన్నప్పుడు నీకు ఈ ప్రాబ్లమ్స్ తింటున్న వలన వస్తుందని నాకు తెలిసినప్పుడు నీ స్వాభావికమైన ప్రకృతి ఏమిటి నీది? కాబట్టి మందు వేయాలి. సో దానికోసం కూడా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మందు వేసాం నక్సామిక, నీకు ఆ తొందరపడి కనపడంగానే తాగుదామనే అలవాటు, దురద, ఇవన్నీ కాస్త తగ్గుతాయి, నియంత్రణ జరుగుతుంది. నీ స్వాభావిక ప్రకృతి మామూలుగా కనపడితే పర్మిట్ రూమ్లోకి వెళ్ళిపోవడం, తాగేయడం మామూలుగా, ఇవి తగ్గుతాయి. ఈ ఉదాహరణ చెప్తున్నాను అనుకోకండి. మందుల ఉపయోగము ప్రకృతి పరమాత్మ సృష్టి చేసిన వస్తువుల యొక్క ఉపయోగాన్ని బట్టి ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. తర్వాత వాటి ద్వారా ధర్మ నిర్ణయం చేయగలుగుతాం. అంటే ఏంటి? ఇది జరిగింది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎప్పుడు చేస్తావు? నీ యొక్క స్వాభావిక ప్రకృతిని బట్టి ఆ వస్తువు వాడినప్పుడు ఇది జరిగింది ధర్మమా కాదా. సపోజ్ నీకు ఈ ప్రాబ్లం ఉందిరా నాన్న, ఎసిడిటీ ప్రాబ్లం, అవన్నీ ఉన్నాయి, మందు వేసాం, అప్పుడు అది నీకు ధర్మంగానే నిన్ను ఉపయోగపడిందా లేదా అది? సో ఆ విధంగా ధర్మ నిర్ణయం చేయదు. తర్వాత సమాజ వ్యవస్థను చక్కగా నడపగలుగుతాము. అంటే ఒక మనిషికి నువ్వు చేసేటువంటి సహాయం నీలాంటి వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నా వాళ్ళకి జరుగుతుంది, ఇది నువ్వు చేస్తే. ఆ విధంగా సంఘం బాగుపడుతుంది కదా. ఏనా? ఇప్పుడు ఆశ్రమంలో నియంత్రణ పెట్టాం, మాంసాహారం తినకూడదు అని. నిజంగా దాన్ని ఆదర్శంగా తీసుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు, సమాజం బాగుపడుతుంది, మన గ్రామం బాగుపడుతుంది, అన్నీ అవుతాయి. దాన్ని అర్థం చేసుకోకపోతే జరగదు. ఓకేనా? రైట్, ఇంతే, ఇంతవరకే. తర్వాత దీనితో వ్యక్తిగత జీవితం సులభము సుఖమయం అవుతుంది. ఇప్పుడు నీ చేత అవి తినపడం మానిపించా. ఏనన్నా చక్కగా హుషారు. ఇప్పుడు 6 రోజులు నువ్వు యోగం చేసావు మా దగ్గర. యోగం చేసినప్పుడు ఈ ఆహారం లేదు, నీకు వద్దని చెప్పాం కదా, మానేసావు కదా. మాట్లాడినప్పుడు 6వ రోజు నువ్వు నాకేం చెప్పావు? శరీరంలో ఎన్నో మార్పులు కలిగినాయి, నాకు అది. కాబట్టి ఈ ఆహారం తీసుకోకపోవడం మూలంగా నీకు లాభం జరుగుతుందని తెలుస్తోంది కదా. నీ యొక్క వ్యక్తిగత జీవితం బాగుపడిందా లేదా? అంతకుముందు మలబద్ధకంతో బాధపడేవాడు, అవి లేకుండా అయిపోయింది కదా. ఇవన్నీ ఎందుకు? వ్యక్తిగతంగా నీ జీవితం సులభము సుఖమయం అయిందా అవలేదా? అది రైట్. తర్వాత మరో లాభం ఉంది, ఇది ఒకటే కాదు, మరో లాభం. ఇది వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాగా, ఇది కాదు, ఇంక చూడు. ఏమంటే మనిషిలోని వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తుల వలలో పడకుండా శాస్త్రానుసారంగా తన జీవన సరళిని నిర్ణయించుకొని మనసును వశం చేసుకోవచ్చు. ఇక్కడ అంటే పెద్ద లాభం ఏదైతే ఉందో అది చెప్తున్నాడు. ఏమిటి? వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తులు అంటే ఇప్పుడు నేను చెప్తావు. ఉదాహరణకి పుట్టగానే నాకు మాంసాహారం అంటే చిరాకు, పనికిరాదు, ద్వేషిస్తాను నేను. అంటే నా పూర్వజన్మ వాసనలు. అప్పుడు కూడా ఈ దిక్కుమాల అలవాటు ఉండాలి నాకు. ఊరికే నా ఉదాహరణ చెప్పుకుంటాను. మిమ్మల్ని అంటే దీనికి బాధపడతారు మిమ్మల్ని అంటే కదా. సో నాకు మాంసం చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని సహించలేను. ఆ బతుకున్న జీవి అటు దాని మెడ నరుకుతున్నది సీన్ నాకు కనపడుతుంది. అందువల్ల అది నువ్వు ఎదురకుండా నువ్వు ఏం మసాలాలు 3 రకాలు వేసి పెట్టినా నేను దాన్ని చూస్తేనే నాకు చేస్తాను. సో ఇక్కడ ఏమిటి? వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తి. ఇప్పుడు నీకు అదే ఉదాహరణకి మాంసం కూర మసాలా వేసి బ్రహ్మాండంగా ఏంటి పచ్చెల్లిపాయ, ఎల్లిపాయ, ఉల్లిపాయ, మసాలా, అల్లం దంచి బాగా గుద్దేసి నీకు చేసి పెట్టారనుకో, కూర్చోగానే నీకు నోటమ్మడి నీళ్లు గారిపోతాయి. ఎందుకని? సహజ సిద్ధంగా నీ పూర్వజన్మ నుంచి నీకు మాంసాహారం మీద ఆసక్తి ఉంది. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ చెప్తా. పొరపాటున నేను బ్రాహ్మణ వంశంలో పుట్టా, మాంసం తినకూడని వంశంలో పుట్టా. అయినా నేను కిందటి జన్మలో ఇవన్నీ తిన్నా. భాస్కర్ గారు నాకు ఫ్రెండ్ కింద జన్మలో. సో వాడు రోజు తినిపించేవాడు నాకు. ఇప్పుడు ఏమైంది? నేను చచ్చిపోయినా నాకు ఇదే అలవాటు, మాంసాహారం కనపడంగానే వెళ్ళిపోవడం. ఒరే నువ్వు బాపనడురా, పోకూడదు. ఎవడు చెప్పాడు? శాస్త్రంలో ఉందా అని డబాయించుకు తింటున్నాను. ఇప్పుడు తినేవాళ్ళది అదే పరిస్థితి. నేను చెప్తున్నా మీకు. ఎందుకంటే పూర్వజన్మమైన వాసనామూలకమైనటువంటి సహజ ప్రవృత్తుల వలలో పడిపోకుండా. సో ఇప్పుడు నువ్వు పుట్టింది వేరే జన్మ, దాన్ని తినకూడని జన్మ, కానీ ఆ తినాలనే ఉత్సాహం నీకు వస్తుంది సహజ ప్రవృత్తిని పూర్వజన్మల వాసన మూలంగా. ఇక్కడ నువ్వు ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు, వేదమో ఏదో నా బొంద చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నిన్ను ఇది తినకూడదు అని నీకు చెప్తున్నారు.
శాస్త్రానుసారంగా తన జీవన సరళిని నిర్ణయించుకుని మనస్సును వశం చేసుకోవచ్చు. మాంసం కూర కనపడంగానే నాలికెమ్మటి నీరు కారిపోయేటువంటి పరిస్థితి నుంచి నువ్వు శాస్త్రం ఇది ఒప్పుకోవట్లేదు కనుక తినకూడదు అని నిర్ణయం తెచ్చుకుంటే నీ ప్రవృత్తి మారిందా మారలేదురా నాన్న? పాత జన్మల్లో వచ్చిన అలవాటు తగ్గిందా తగ్గలేదా? దీనికి కూడా ఉపయోగపడుతుంది. మాంసం కూరలో ఏం లేదు, చూచి చొల్లుగార్చుకునేవాడిలోనే ఉంది ఈ విధంతా. మామూలుగా తినేవాడు వాడు తింటాడు, వాడికి ప్రాబ్లం ఏం లేదు. తినకూడని వాడు దాన్ని ఏమంటారంటే భగవద్గీతలో అభక్ష్య భోజ్యము అంటారు. అంటే తినకూడని వస్తువు తినాలనే ఆసక్తి కలగడం అనేది కేవలం నీ పూర్వజన్మ వాసనలను బట్టి వస్తుంది. అర్థమైందండి? అది సో దీనికి కూడా ఉపయోగపడుతుంది. నువ్వు మనసు వశం చేసుకునే సిచ్యువేషన్ వస్తే నువ్వు పరమాత్మకి దగ్గర అయిపోయావు కదరా నాన్న. అసలు ఈ పర్పసే ఇది కదా. ఉద్ధవగీత అంతా ఎందుకు మాట్లాడుకున్నాం? భగవంతుడి దగ్గరికి వెళ్తాను. సో దానికి ముందే ముఖ్యమైన ఆయుధం ఏంటంటే మన మనసు మన చేతిలో ఉండాలి. మన మనసు మన చేతిలో లేనంతకాలం మాంసాహారం కనపడంగానే వెళ్ళిపోతాం. మందు పార్టీ ఫ్రీగా ఇస్తున్నాం అంటే వెళ్ళిపోతాం. మాంసం కూర కోళ్ళు కాళ్ళు పెడుతున్నారంటే 4-5 తినడానికి వెళ్ళిపోతాం. మనసు మన వశంలో లేదు. అది నేను చెప్పేది. అదే ఏమైనా సరే నేను సత్యం ముట్టుకొనిరా, ఏమైనా సరే నాకు కుదరదు, నువ్వు పెట్టినా సరే తిన్నాని పట్టుదలకు వచ్చావు అనుకో, మనసు నీ వశంలో ఉంది. అంతకుముందు నువ్వు దాని వశంలో ఉన్నావు. తేడా అది. ఓకేనా? ఆ ఆచార విధానాలు ఆలోచించి ఇప్పుడు పరమాత్మ చెప్తున్నాను నా పాత్ర ఏమిటో ఇన్ని జరిగే అవకాశం ఉందని చెప్పిన తర్వాత ఆ ఆచార విధానాలు ఆలోచించి, అంటే మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధమైన వినరా ఇక్కడ విను, ఏ విధమైన ఆచారంలో ఉండాలి అనేటువంటివి అన్నీ నేను ఆలోచించి మనుష్యుల యొక్క శ్రేయస్సు కోసం నేను మనుమహారాజుకు బోధ చేయగా. మనువు మనకు ధర్మశాస్త్రం రాశాడు. మనుధర్మశాస్త్రం ఈరోజు కూడా మనకు అథారిటీ. అర్థమైనా? దానిలో చెప్పని విషయం లేదు. నువ్వు చేసే ప్రతి తప్పుడు పనికి శిక్ష ఏమిటో దాంట్లో ఉంది. అర్థమైందా? అతడు ధర్మవ్రాసం చెప్పి వినండి. మన ఆ ఆచార విధానాలని ఆలోచించి నేను, అంటే కృష్ణ పరమాత్మ భగవంతుడు, నేను మనుమహారాజుకు, మనువు అనేటువంటి మహారాజుకి బోధ చేసేటిది. ఇది ధర్మరణ, ఇది చేయాలి, ఇది చేయకూడదు, వస్తుగుణ నిర్ణయం ఇలా తీసుకోవాలి, కేవలం వస్తువుని బట్టి తప్పనద్దు, అది పొందేవాడు ఎలా చేస్తున్నాడు, పొందే విధానం ఏమిటి, దాన్ని ఉపయోగించుకునే విధానం ఏమిటి, వీటిని బట్టి నిర్ణయం చేయాలి అని. వీటన్నిటికీ మూల కారణం మనిషి వాడి మనసు. ఇదే కదండి ఫైనల్గా. కాబట్టి ఇవి నేను ధర్మాన్ని ఏమిటో చెప్పాను. నేను చెప్తే వాడేం చేశాడు, ధర్మశాస్త్రం రాశాడు. చదువుకున్నందుకు కాను, ఆయన దగ్గర విన్నందుకు కాను, విని రాసి కేవలం కర్మకాండ జిజ్ఞాసువులకు ఉపదేశించాడు. అంటే అసలు రహస్యం ఏదైతే ఉన్నదో అది నువ్వు పాటించలేవు. ఎందుకని? నువ్వు చాలా కడుక్కుంటే కానీ దాని లోపలికి వెళ్ళలేవు. ఇక్కడ వస్తున్న ప్రాబ్లం అదే. ఇది ఇప్పుడు మేము చాలా ఉత్కృష్టమైనటువంటి యోగ మార్గాన్ని మీకు చెప్పాలని, ధర్మ విధానాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. మీకు అది నచ్చట్లా. ఎందుకని? మనకి తేలిగ్గా ఉండడం అలవాటైపోయాం. అందుకని మనం ఎంతసేపు ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాం, ఎక్కడన్నా బయట పూజ జరుగుతుందంటే తొందరగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. ఆలోచించండి. నా ఇంట్లో పూజ చేసుకుంటా, నాకు పూజ ఉంది అని అంటున్నారు. ఇక్కడ జరిగేది ఏమిటి? ఇక్కడ పూజ కాదా? నీ ఇంట్లో 4 చేసుకుంటున్నారు, ఇక్కడ 40 మంది చేస్తున్నారు. ఏరా నాన్న, శాస్త్ర ప్రకారంగా జరుగుతోంది, ధర్మ ప్రకారంగా జరుగుతోంది. నీ ఇంట్లో అన్నీ చేస్తావా? కొన్ని చోట్ల మీరు తపస్సు మన యజ్ఞాలు వ్రతాలు చేసేటప్పుడు ఆఖరికి పొద్దున పూట టిఫిన్ కూడా పెట్టకుండా మీ చేయిస్తున్నాం. నిష్ట నీ ఇంట్లో చేస్తావా? దయచేసి నిజం చెప్పండి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోంది? కర్మకాండే కావాల్సి వస్తుంది మనకి. ఎందుకని? కర్మకాండ కూడా ఎందుకు ఆచారం పడుతున్నాం, మనం ఆధారపడుతున్నాం. ఈ వ్రతం చేస్తే నీకు ఇది వస్తుంది, ఈ వ్రతం చేస్తే నీకు ఇది వస్తుంది, ఈ యజ్ఞం చేస్తే నీకు ఇది వస్తుంది, ఈ దానం చేస్తే నీకు పాపం పోతుంది. ఇట్టా పరిష్కారాలన్నీ చెప్పారు. కాబట్టి మనం ఏంటంటే అసలు ఆత్మజ్ఞానం అనే దాని గురించినటువంటి ఆలోచన పూర్తిగా పక్కకి పెట్టి ఈ దానాలు ఇచ్చుకుంటూను పానాలు ఇచ్చుకుంటూ మనం చేసుకుందామని అనుకుంటున్నాం. న్యాయానికి నువ్వు ఈ ధర్మ మార్గాన్ని పాటిస్తూ బయట ధర్మాలు కూడా అవి కూడా చేయాలి. ఇప్పుడు ఆశ్రమం మేము చేస్తున్నాం, దాన ధర్మాలు చేయట్లేదా? పశువుల వంక మనం చూసి చెప్పి చేయటం లేదా? ఆహారంలో
కొన్ని అప్పుడప్పుడు స్పెషల్గా వాటికి చేసి పెట్టడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? దీంతో పాటు అది కూడా జరగాలి. అంటే పరమాత్మ లోపల బయట ఉన్నాడు. నువ్వేది చేసినా పరమాత్మకే చెందుతోంది. ఒక గోవు రూపంలో గోవుకి చేస్తున్నావు అంటే అది పరమాత్మకే పెడుతోంది. ఏనా? అదే నువ్వు కుక్కకి భోజనం పెడుతున్నావు, అది భగవంతుడికే పెడుతోంది. కోతులు మన దగ్గరకు వచ్చి బలవంతంగా లాక్కెడుతున్నాయి, అది భగవంతుడే పట్టుకెడుతున్నాడు అనుకోవాలి. అర్థమైందా? సో అక్కడ ఆయనకి చెప్పి నేను ధర్మశాస్త్రం రాయిస్తే వాడు కర్మకాండ జిజ్ఞాసులకి వదిలిపెట్టాడని చెప్పాడు. అంటే 3/4 భాగం కర్మకాండే ఉంది వేదాల్లో, 1 వంతు మాత్రమే 3 వంతులు కాదు, 2 వంతులు కర్మకాండ, 1 వంతు ఉపాసనాకాండ, 3వ వంతు 4వ భాగం జ్ఞానకాండ. వేదాలను విభజిస్తే ఇక్కడ ధర్మశాస్త్రంలో కూడా ఆయన జిజ్ఞాసులకి కర్మకాండ చెప్పాడు. ఈ పూజ చేసుకో మంచిది, కొడుకులు పుడతారు. అర్థమైందా? బాగా డబ్బులు సంపాదించవచ్చు, ఈ వ్రతం చేసుకో, కనకతార వ్రతం అట్లాంటివి బాగా చేసుకో. ఎక్కడైనా ఖర్చు పెట్టాలి వెంకటరెడ్డి, అది మాత్రం మర్చిపోకు. నువ్వు ఏ ఫలితం ఆశించాలన్నా ముందు నీ జేబులో పైసలు తీసి ఖర్చు పెడితేనే నీకు వస్తుంది. నువ్వు ఏమీ తీయకుండా పొందాలనుకుంటున్నా అది దుర్మార్గం. ఉదాహరణ రైట్. అయిన తర్వాత భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం, ఇవి పంచభూతాలు తెలుసు కదరా నాన్న. అనే పంచభూతాలు బ్రహ్మ మొదలు వృక్షాల వరకు గల అన్ని ప్రాణికోటులకు మూల కారణాలు. మీకేం చెప్తున్నాను? మూల కారణం అంటే అర్థం ఏంటి? నీ శరీరం పంచభూతాత్మకం అని చెప్తున్నాను నేను. ఆ పంచభూతాలు వాటిలో ఉన్నటువంటి సగభాగాన్ని నీకు అప్పిస్తే నీకు ఒక అంగం ఏర్పడింది నీకు, అలాగే మిగతా వాటికి కూడా. సో ఆ పంచభూతాలు లేకుండా ఏ ప్రాణి లేదు, మూలం అది అయ్యింది. ఆ పంచభూతాలు ఎవరి అధీనంలో ఉన్నాయి? ఎవరి అధీనంలో ఉన్నాయి? పరమాత్మ అధీనంలో ఉన్నాయి. కాబట్టి అసలు నిజమైన అధిపతి ఎవరు? ఈశ్వరుడు ఎవడు? భర్త ఎవడు? పరమాత్మ. నువ్వు వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? లేదు. సూర్యుడికి పంచభూతాలకు అనగానే మనం ఆకాశం, వాయువు, అగ్ని ఏదో దానికి పూజలు చేసేసి సరిపెట్టుకుందామని చెప్పాను అనుకున్నాం. లేదు, వాటి కింద వచ్చినటువంటి నవగ్రహాలకు పూజలు చేసి సర్దుకుందాం అనుకున్నాం. మనం ఎంతసేపు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పని చేయించుకుందాం అనే ఆశ మన దగ్గరికి లేదు. బంట్రోతుల్ని పట్టుకున్నాం, ఎల్డీసీని పట్టుకున్నాం, బతుకుదామని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజం. అంటే చేయకూడదని నేను అంటల్లా, అర్థమైందానా? కానీ నీకు డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే పాస్ నేను ఇచ్చాను ఇక్కడ. నువ్వు వెళ్ళి బిళ్ళ బంట్రోతు గారితో మాట్లాడుకున్నా, నేనేం చేయను దానికి? అంటే మన బుద్ధి ఆ స్థాయిలోనే ఉంది, అర్థమైందనా? అందువలన ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇవి అన్ని ప్రాణికోటులకి అవి మూల కారణాలు. అంటే అవి లేకుండా ఏ ప్రాణి లేదు, అర్థమవుతుందా? ఇప్పుడు చిన్న చీమ కనపడినా, దోమ కనపడినా, చెట్టు చూసినా, ఆఖరికి నువ్వు కొండ చూసినా వాటిల్లో ఈ 5 ఉన్నాయి. కాస్త విభజించుకుని లోపలికి వెళ్ళాలి. నువ్వు కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోరా అంటే 24 గంటలు ఇంటి విషయాలు ఆలోచించుకుంటూ కూర్చుని లోపలికి ఎక్కడికి వెడుతున్నావు నువ్వు? అసలు ఈ శరీరం ఎట్ట ఏర్పడిందని ఎప్పుడైనా ఆలోచించావా? నీకు చెప్పట్లేదా? నేను విమర్శించట్లేదు నాన్న, కొద్దిపాటి శ్రమ మన వైపు కూడా ఉండాలి కదా, అది నేను మనవి చేసేది. చెప్పింది నువ్వు చెప్తే చేస్తా, లేకపోతే లేదంటే అది అన్యాయం. నీకున్న మేధస్సంత ఏమవ్వాలి? నీకున్న తెలివితేటలు నువ్వేం చేస్తున్నావు? 24 గంటలు ప్రపంచ తెలివితేటలు వాడుకుంటున్నావు దాన్ని. గురువు చెప్పిన మార్గంలో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లా మనం. ఈ పుచ్చిపోయిన మోరి నిండిపోయిన తెలివితేటలన్నీ ప్రపంచ విషయాల్లో మాట్లాడటం మొదలెడుతున్నాం. ఆశ్రమాల్లో అదట్టా, గురువుగారు ఇట్టా, వాడిట్టా, ఇదిట్టా అని. విమర్శ కాదు నాన్న, నేను మనం మారాల్సిన విధానం చెప్తున్నాను. ఇది కేకలేయటం కాదు. నేను ఏది మాట్లాడినా మీరందరూ, నా శిష్యులందరూ గురువుగారు కోపం చేస్తున్నాడనే ఉద్దేశానికి ఎడుతున్నారు. ఇది కాదు, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. అందుకని ఈ విధంగా చెప్పమంటాడు. సరే, ఓకే. తర్వాత శరీరాలు అన్నింటికీ బాహ్యంగా బయట లోపల ఒకే ఆత్మ ఉన్నది. ఇప్పుడు మేము చెప్తున్నామా ఈ విషయం? నీకు చెప్పటం లేదా? పరమాత్మ నీలో ఉన్నాడు, ఆయన విశ్వమంతా వ్యాపించున్నాడు, ఆయనలో మనం కూడా ఉన్నాము అని చెప్పి భగవద్గీత చెప్తోంది. మేము కూడా అదే చెప్తున్నాం. కింద స్లోగన్స్ రాశాం, అందరిలోనూ దేవుడు ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు కింద రాశాను. మరి చదివి ఒక్కసారి దాని వంక చూడం. మనం చూసినా దాని గురించి ఆలోచించాం. నేను అనేది అది. చూస్తున్నాం కానీ దాని గురించి ఆలోచిస్తున్నావా? ఎరా నాన్న?
ఇది ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే విషయం నీ మనస్సుకు పట్టాలి. మనస్సుకు పట్టి నువ్వు మనస్సులో మార్పు వస్తే పరమాత్మ నీకు జేబులో రూపాయి బిళ్ళే అంతే, న్యాయం ఎత్తుక్కోకర్లా, అక్కడే ఉన్నాడు. ఆయనకి మనకు మధ్యలో వచ్చేది మన మనసే అడ్డం నాన్నా. సో మనసును ఆయనకు అప్పచెప్దాం, అప్పుడు మనం ఆయన వాడు అయిపోతాం. అర్థమైందా? ఓకే, రైట్. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.